అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టాకార్తి. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి తెరాలి పర్యటన వైసీపీ పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయింది అనేటువంటిది. దీని మీద అసంతృప్తిని ప్రకటిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఫిజికల్గా కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం, పార్టీతో ప్రాబ్లం, బయట ఏదో చర్చ వేరేగా పోయింది కాబట్టి జూమ్ మీటింగ్ పెట్టుకొని తమ అసంతృప్తిని పంచుకున్నారు కొంతమంది సీనియర్ నాయకులు అనేది నడుస్తూ ఉంది. అది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు చాలామంది నాయకులు ఆ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళారు. దానివల్ల మనకు మైనస్ అయింది. పైగా పార్టీ ప్రోగ్రామ్ అనేటువంటి వెనుపూడి దినోత్సవంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. వద్దన్నటువంటి తెనాలి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం నిజంగా ఏంటి? తెనాలి పర్యటన అంత నెగిటివ్ అయిందా? కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు గొయ్యి వాళ్ళు తూకున్నారంటారు చూడు సామెత. జగన్ రెడ్డి గారు ఆ పార్టీకి ఆయన గొయ్యి తోగుతున్నట్టుగా జగన్ రెడ్డి తెనాలి పర్యటన ఉంది అనేది పబ్లిక్ టాక్. పబ్లిక్ మాత్రమే కాదు, వైసీపీ నాయకులు టాక్ కూడా, ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు. ఇంకొక విషయం ఏంటంటే ఇది బూమరాంగ్ అయి మిస్ఫైర్ అవటమే కాకుండా ఈయన మాట్లాడిన తీరు మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఆయన పరామర్శించాలి అని ముందుగా అనుకున్నది ఎవరిని? గంజాయి బ్యాచ్ని. గంజాయి బ్యాచ్ని ఎందుకు పరామర్శించాలా? ఈ ఆర్థిక నేరస్తులు ఉంటారే, రాజకీయంలో నేరాలు చేసేవాళ్ళు ఈ గంజాయి బ్యాచ్ని, రౌడీ మూకల్ని పెంచి పోషిస్తారు. ఎప్పటికైనా ఉపయోగపడతారుగా మనకి. అందులో భాగంగా ఈ గంజాయి బ్యాచ్ మద్దతు కోసం పరామర్శిస్తారని ముందుగా ప్రచారంలోకి వచ్చింది. అందుకని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి, అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటి అనేది నేను 11 నిమిషాలు 11 పాయింట్లు చెప్తా. 11 అంటే 11 అన్నానని మీరు ఎక్కడో లింకప్ చేసుకొని ఏదో గుర్తు తెచ్చుకోకండి. వద్దన్న గుర్తుకొస్తుంది సార్. అది మర్చిపోలేని మాట అది అదే 11 కాబట్టి. అయినప్పటికీ సరే, ఆయన అందరి ముందు ప్రెస్లో మాట్లాడుతూ తెనాలి పబ్లిక్ సమక్షంలో ఒక 10-15 యథావిధిగా పేపర్లు పెట్టుకున్నాడులే. ఏ మాటకు ఆ మాట. పేపర్లు లేని ప్రెస్ మీటే పెట్టాడు కదా. ఇంకా అక్కడ మాట్లాడాలంటే వాళ్ళ పేర్లు ఏం గుర్తుంటాయి? పేపర్లు పెట్టుకున్నాడు, తిప్పలు పడ్డాడు, అందరికి పేపర్లు చూపిస్తూ మాట్లాడాడు. ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, తెనాలిలో కేసు అయితే మంగళగిరిలో అరెస్ట్ చేస్తారా అన్నాడు. ఇదేంటి, తెనాలిలో కేసు అయితే మంగళగిరిలో అక్యూజ్డ్ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయకూడదా? చేయకూడదా? మరి గతంలో నిందితులు అక్యూజ్డ్ హైదరాబాద్లో ఉంటే, డిఫరెంట్ ప్లేసెస్లో దాక్కొని ఉంటే, బెంగళూరు రిసార్ట్లో తలదాచుకుంటే పట్టుకొచ్చి విచారణ చేశారు కదా. మరి తెనాలిలో కేసు అయితే మంగళగిరిలో అరెస్ట్ చేస్తారంటే ఇందినా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నంబర్ 2, పిల్లలకి గాయాలైనవి అంటాడు. ఇందులో నా 2 క్వశ్చన్లు. పిల్లలు ఎవరు ఇక్కడ? గంజాయి బ్యాచా? గాయాలైనవి అంటాడు. గాయాలైతే వీళ్ళు ఫస్ట్ తీసుకెళ్లేది పోలీసు వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం, తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, తర్వాత కదా వీళ్ళు తీసుకునేది. మరి గాయాలైతే అక్కడ తెలుస్తాయి కదా. పిల్లలేంది, గాయాలేంటి అసలు? దాని మీనింగ్ ఏంటి అసలు? ఇక 3వ పాయింట్, జాన్ విక్టర్ నిందితుల్లో ఒక అతను. ఆయన జూనియర్ న్యాయవాది, ఆయన అరెస్ట్ చేస్తారా అని ఆయన కోట్ వేసుకున్న ఫోటోలు 4 చూపించాడు. పేపర్లు తిప్పి తిప్పి తిప్పి. జూనియర్ న్యాయవాదిని అరెస్ట్ చేయకూడదా అక్యూజ్డ్ అయితే? ఏ అట్లే ఉందా? సీనియర్ న్యాయవాదిని అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. మరి ఐపీఎస్ ఐఏఎస్లు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఎవరు? మరి జూనియర్ న్యాయవాది అయితే అరెస్ట్ చేస్తారు ఏంది? కోర్టు చూపిస్తాడేంది, ఫోటో చూపిస్తాడేంది? ఏంటి దాని మీనింగ్ అసలు? వీళ్ళ ముగ్గురు ఎవరి కోసమైతే ఈయన వెళ్ళాడో, నవీన్ అతను కిల్లర్ అని కూడా అంటారు, తర్వాత జాన్ విక్టర్, తర్వాత రాకేష్, వీళ్ళందరి మీద ఒక్కొక్కరికి 10 కేసులు ఉన్నాయి తెనాలి పోలీస్ స్టేషన్లో. నంబర్ 1 రౌడీ షీటర్ ఓపెన్ అయింది, రౌడీ షీటర్ నంబర్ 205. వీళ్ళందరూ కలిసి కానిస్టేబుల్ చిరంజీవి మీద హత్యా ప్రయత్నం కేసు చేశారు. ఎందుకంటే ఈ గంజాయి బ్యాచ్ని ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు విచారణకి అని. దాని మీద క్రిమినల్ కేసు రికార్డ్ అయింది, కేసు నంబర్ 42/2025 తెనాలి పోలీస్ స్టేషన్లో. సరే, ఇదంతా సబ్జెక్ట్ ఇట్లా ఉండగా ఈయన పిల్లలేంది, విక్టర్ న్యాయవాది అరెస్ట్ చేస్తారంటాడు. ఏంది అసలు? అది ఏమన్నా మీనింగ్ ఉందా? అంత ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఈ పెద్ద మనిషి. సరే, ఇంకో పాయింట్, నా 4th పాయింట్. ఈయన పరామర్శించడానికి వెళ్ళింది అక్యూజ్డ్ని. వాళ్ళు రిలీజ్ అయ్యి 3 రోజులైంది. వాళ్ళు కనపడకుండా ఎక్కడ గాయబ్ అయిపోయారు, ఈ పరిసర ప్రాంతాల్లో లేకుండా ఎందుకు చేశారు వాళ్ళని? నెక్స్ట్ పాయింట్, వాళ్ళని కుటుంబ సభ్యులందరినీ పక్కన నుంచోబెట్టుకొని ప్రపంచానికి ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళ పిల్ల ఈమెకి ఎట్లా పెళ్ళవద్దు అంటున్నాడు.
అంటే పెళ్లి కావద్దనా? కాదు సార్, పెళ్లి కావద్దని డైరెక్ట్గా అమ్మాయిని చూపిస్తూ మాట్లాడేటువంటి ఏంటి ఉద్దేశం? ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పట్లో ఎలక్షన్ అప్పుడు ఆ మిషన్ పగలగొడితే అవును పగలగొట్టాడు తప్పేంది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద విధ్వంసం జరిగితే మా నాయకుడిని వాళ్ళ నాయకుడిని తిట్టితే బీపీలు పెరగవా అన్నాడు. పెరిగితే విధ్వంసం చేయరా అన్నాడు. అసలు ఈయన మాట్లాడేది ఏం చెయ్యాలనుకొని మాట్లాడుతున్నాడు. కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ పెళ్లి కావాల్సిన పిల్లల్ని పట్టుకొని ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించిన పిల్లలు వీళ్ళు జాగ్రత్త అని ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికినా? అట్లా ఇవ్వచ్చా? నా నెక్స్ట్ 6th పాయింట్, ఈయన పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత జై జగన్, సీఎం జగన్ అని అరుపులు స్లోగన్స్ ఇప్పించుకుంటాడా? ఓడిపోయి 1 year కూడా కాలేదు కదా సార్. అసలు స్లోగన్స్ ఇప్పించుకునే సందర్భమా అది? ఓకే. ఇంకొక అతను పోలీసు వ్యాన్ మీద కూర్చొని మీకు విషయం చెప్తా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆర్మీ జవాన్ చనిపోయాడు, మురళీ నాయక్. ఎస్, అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా జై జగన్ జై నేను అదే అంటున్నా. ఈయన వెళ్ళిన సందర్భం ఏంటి అంటే శవం దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతాడు, అది వేరే విషయం. అది వేరే విషయం. కుటుంబం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఉండాల్సిన హావభావాలు ఉండవు, అది వేరే విషయం. నేను విమర్శించట్లేదు. జై జగన్ జై సీఎం జగన్ అని ఒక్కొక్క వ్యక్తి పోలీసు వ్యాన్ మీద నుంచొని అరుస్తున్నాడు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? నా 7వ పాయింట్, కానిస్టేబుల్ చిరంజీవి ఆ రోజు యూనిఫామ్లో లేడు కాబట్టి ఆయన కానిస్టేబుల్ అని తెలియదు కాబట్టి ఆ ఘర్షణ జరిగింది అని అన్నాడు. ఇందులో రియాలిటీ ఏంటంటే ఆ కానిస్టేబుల్ చిరంజీవి, ఈ నిందితులు అక్యూజ్డ్లో ఒక అతను రాకేష్ ఒకే వీధిలో ఉంటాడు, పక్కపక్క ఇళ్ళు. తెలియదంటాడేందినా? ఎందుకు ఇట్లా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అది తప్పు కదా. తర్వాత ఆ పేపర్లో మొత్తం పట్టుకొని అది చదవటానికి ఇబ్బంది పడుతూ చూపించడానికి ఇబ్బంది పడుతూ ఎందుకు అన్ని తిప్పలు కష్టాలు అంత ఎందుకు ఆయాసపడుతున్నాడో నాకు అర్థం కాని పరిస్థితి. ఇంకొక విషయం ఆయన ప్రస్తావించింది నా 9వ పాయింట్, చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. మరి అన్ని కేసులు ఉన్నాయి కదా, ఆయన కూడా తీసుకొచ్చి పోలీసు వాళ్ళు రోడ్డు మీద కొడతారా? అమ్మ ఎంత మాట అండి! ముఖ్యమంత్రి గారిని పట్టుకొని 24 కేసులు ఉన్నాయి, ఆయన కూడా రోడ్డు మీద కొడతారా అని అడుగుతాడా? నా ఫస్ట్ పాయింట్ అది తప్పు. జనాన్ని రెచ్చగొట్టడం అంటారు దాన్ని. 2వ పాయింట్, చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు లేవు. ఆయన మొన్న ఎలక్షన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ నేను చదివాను, 19 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ ఈ 1 year కాలంలో 2 కేసులు క్లోజ్ అయినాయి. ఒకటి అంగళ్ళ దగ్గర కేసు, 2 మహారాష్ట్ర దగ్గర జరిగిన కేసు. ఇప్పుడు ఉన్నది 17 కేసులు. 24 అంటాడేంది? ఈ 31 కేసులు ఉన్న ఈ పెద్ద మనిషి 17 కేసులు కూడా క్రిమినల్ కేసులు కాదు. లేదా చెప్తా పొలిటికల్ కేసులు కదా అవి. కాదు, పొలిటికల్ కేసులు కూడా కాదు. జగన్ రెడ్డి గారు హయాంలో ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన అక్రమ కేసులు, అది కూడా పొలిటికల్ మోటివ్తో పెట్టిన అదే అధికన రాజకీయ కేసులు అన్నాను. ఈయన ఈ మాట అంటాం ఎంతవరకు కరెక్టు? అన్నది ఎవరు? 3452 టైమ్స్ వాయిదాలు తీసుకొని 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి అంటున్నాడు. వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఈ కేసులు బెయిల్ కోసం ఒక్కొక్క లాయర్కి 12 లక్షల నుంచి 25 లక్షలు పే చేసి ఇప్పటి వరకు ఇన్ని 3452 వాయిదాల కోసం 6904 రూపీస్ ఖర్చు పెట్టాడు. 6904 crores. అబ్బో, 6904 crores. ఆ వ్యక్తి 43,000 కోట్ల అక్రమ ఆస్తుల్లో నిందితుడుగా ఉన్న ఈ వ్యక్తి ఈ మాట మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నా 10వ పాయింట్, ఈయన దళితులకి సంబంధించిన వాళ్ళకి సింపతి కోసం పరామర్శించుకోసం వెళ్ళాడు అని అనుకుందాం. దళిత సంఘాల ఆందోళన ఎందుకు చేసినాయి అక్కడ? మరి వాళ్ళే నీకు అగ్నిస్ట్గా ఆందోళన చేసిన కార్యక్రమం మనం చూసాం కదా. అవును. ఇంకొక అంశం, నా 11వ పాయింట్, దళిత మహిళ కానిస్టేబుల్ చిరంజీవి గారి భార్య. అవును. మరి ఆమెను కూడా పరామర్శించేది ఉండే కదా. ఆమె అడిగింది, మరి ఎందుకు పరామర్శించలేదు? అంటే నీకు గంజాయి బ్యాచ్ కావాలి కానీ ఇంకో రొద్ద మనకు నడవదా? ఆమెను కూడా పరామర్శించేది ఉండే. నువ్వు దళితుల మీద అంత పక్షపాతి అయితే అదే తెనాల్లో ఉంటారు ఆవిడ కూడా. ఆమె కూడా అక్కడే ఉంటుంది కదా, ఎందుకు పరామర్శించలేదు? ఇందులో మతలబ్ ఏంటి? అంటే ఇక్కడ కూడా సార్ నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ గారు బాధితులను ఎందుకు పరామర్శించడం అనేటువంటి పాయింట్. ఆమెకి అన్యాయం జరిగింది కదా, కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం జరిగింది కదా. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం జరగటం అనేది నేరం కదా. ఈ కేసులో ఆమె బాధితుల నిందితుల? ఆమె బాధితులు క్లియర్. మరి ఆమెను కూడా పరామర్శించేది ఉండే కదా. ఇంకోటి కూడా ఆమె చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. నా భర్తకి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఎస్ వాళ్ళకి దొరికింటే, ఎస్ వాళ్ళ కత్తులతో చనిపోయి ఉంటే నేను ఒంటరి మహిళ అయి ఉండేదాన్ని కదా. కరెక్ట్, నిజమైన బాధితుడు నేను కదా అనేది ఆమె పాయింట్. నేను అనేది అదే. మరి ఆమెను ఎందుకు పరామర్శించలేదు? ఈ విధంగా
ఈ 11 పాయింట్ల మీద 11 నిమిషాల్లో నిష్పక్షపాతంగా నా వ్యూస్ అవి. ప్రజలు కూడా అడుగుదాం కామెంట్ ఏంటని. ప్రజలు కూడా ఇంకేమన్నా నేను మర్చిపోయిన పాయింట్లు ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాల్ని నిష్పక్షపాతంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.